విజయనగరం జిల్లా బాగోపురం మండలం సుందరంపేట గ్రామం వద్దకైతే ప్రశ్నకైతే మనమైతే చేరుకున్నాము. సుందరంపేట గ్రామం అనగానే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. చూసుకుంటే బిగ్ బాస్లో విన్నర్గా రాబోతున్నటువంటి కళ్యాణ్ పడాల గ్రామం అయితే ఈ యొక్క సుందరంపేట గ్రామం. ఈ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒక ఆనందంగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూస్తూ ఉంటే బ్యానర్లతో మొత్తం ఇక్కడ నుంచి చూసుకుంటే ఊరు లోపలికి వెళ్ళేంత వరకు కూడా మొత్తం బ్యానర్లతో దర్శనమిస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. కళ్యాణ్ పడాల అయితే చూడవచ్చు ఈ సీజన్ 9లో ఖచ్చితంగా విన్నర్గా వస్తారంటూ కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మన విజయనగరం జిల్లా బాగోపురం మండలానికి సంబంధించినటువంటి వ్యక్తి గెలుచుకుంటే ఖచ్చితంగా వస్తారంటూ కూడా అందరూ కూడా ఆహ్వానం పలుకుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతంగా మిత్రులు కూడా ఒకవైపు బమ్మిడి గౌతమ్ కూడా పెద్ద ఫ్లెక్సీలు కూడా పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఆ గ్రామానికి సంబంధించిన వ్యక్తులు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారు. చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి మీ గ్రామానికి సంబంధించిన వ్యక్తి? మా మేనల్లుడు అవుతుంది, మాకు చాలా సంతోషంగా ఉందండి. ఆ బాబు కప్పు పట్టుకుని వస్తాడనేసి మా ఊరు ఎక్కడ ఉన్నదో కొంతమందికి తెలిసేది కాదు. ఆ అబ్బాయి బిగ్ బాస్లోకి వెళ్ళడం వల్ల అందరూ మారుమూల నుంచి కూడా సుందరపేట నుంచి ఈ అబ్బాయికి కామనర్గా వెళ్ళడం అందరికీ సంతోషంగా గర్వంగా ఉందండి మాకైతే మా ఊరికి. అంటే సోల్జర్గా వెళ్ళారన్నారు, ఇప్పుడు ప్రజెంట్ చూస్తే బిగ్ బాస్లో ఉన్నారు. అంటే వచ్చినటువంటి సెలవులు కూడా ఈ విధంగా వినియోగించుకున్నారు. మీ ఊర్లో ఎలా ఉండేవాళ్ళు ఏంటి ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా ఇంటెలిజెంట్గా కనిపిస్తూ ఉన్నాడు అబ్బాయి. అయితే ఈ అబ్బాయి మాకు ఎక్కువగా ఊర్లో ఉండేవాడు కాదండి, ఎప్పుడో హాస్టల్లో ఉండేవాడు అనమాట. అప్పుడప్పుడు వచ్చి ఎక్కువ ఫ్రెండ్స్తోనే గడిపేవాడు అనమాట. ఈ అబ్బాయి గురించి మాకు పెద్దగా అప్పుడు తెలియపని ఇప్పుడు ప్రతి ఒక్కరు ఈ అబ్బాయి గురించి ఎంత సుందరపేట పేరు తెచ్చాడని అనుకుంటున్నామండి. మా సుందరపేటకి మంచి పేరు తెచ్చాడు, చాలా మాకు సంతోషంగా గర్వంగా ఉంది. మీకు ఏమవుతారు? మాకు బాబు అవుతాడు, మా మరిదిగారు బాబు. మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది? మాకు కప్పు పట్టుకొని వస్తాడని ఎదురు చూస్తాను. చూసాం కదా, ఆ గ్రామానికి సంబంధించిన మహిళలంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఊర్లోకి ఎంట్రన్స్ అయ్యేసరికి మనం అయితే చూడవచ్చు ఇటువంటి ఫ్లెక్సీలతో ఆహ్వానం పలుకుతున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. చూడవచ్చు ఇక్కడ ఆ గెలుపు పవన్ కళ్యాణ్ సొంతం కావాలంటే మీ అందరూ ఓటు ద్వారానే సాధ్యమవుతుందంటూ, అంటే ఈ ప్రాంత వాసులంతా కూడా ఓటు వేయాలంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓట్ ఫర్ కళ్యాణ్ అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా అంటే బిగ్ బాస్ సంబంధించిన ఓటింగ్ అయితే ఉంటుంది, ఆ ఓటింగ్ అందరూ కూడా వేయాలంటూ కూడా ఒకవైపు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలోనే రోజు అతనితో పాటు ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి ఎలా అనిపిస్తుంది అంటే మీ గ్రామానికి సంబంధించిన వ్యక్తి కంటిన్యూగా మీ మధ్య తిరిగే వాళ్ళు ఈరోజు ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది, బాగా ఆడుతుండు, బాగా మంచిగా మాట్లాడుతుండు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, మంచి గేమ్ ఆడుతుండు, బాగా ఫైనల్గా అందువల్ల వచ్చాడు. ఇన్ని కూడా కప్పు కూడా కొడతాడు అనుకుంటాను. మీరు చెప్పండి, ఎలా ఉండేవాళ్ళు? మీకు చిన్నప్పటి నుంచి కూడా తెలుసు కదా, ఎలా ఉండేవాళ్ళు? అని చిన్నప్పటి నుంచి మాకు తెలియదు, రీసెంట్గా ఒక 4-5 ఇయర్స్ నుంచి అయితే తెలుసు. అతను ఆర్మీకి వెళ్ళిపోయాడు కదా, ఆర్మీకి వెళ్ళిన కానీ ఎప్పుడో సెలవులు వస్తే కనిపించడం తప్ప కానీ మామూలుగా అయితే ఇది లేదనమాట. పర్లేదు, కప్పు అయితే పక్కాగా వస్తుంది, అందుకే ఫైనల్కి వెళ్ళాడు కదా, ఒక సామాన్యుడు కదా, పక్కా కొడతాడు. మరి ఆ విషయంలో అయితే మాట్లాడుకోవడం మరి అది. అన్న మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది? చూస్తూ ఉంటే చిన్నప్పటి నుంచి కూడా మీరు ఆటోలో తిప్పామన్నారు, తిరుగుతున్నారు, ఎలా అనిపిస్తుంది? బాగానే ఆడుతుండ, మరి ఇప్పుడు బాగానే చేస్తాడు. అందుకే మా ఊరికి పేరు కదా, పక్క ఊర్లోనే కుర్రాడు హైదరాబాద్లోనే బిగ్ బాస్లో ఆడుతాడంటే మాకు కొంచెం ఆనందంగా ఉత్సాహంగా ఉంది, ఎంకరేజ్ చేస్తాను. అతనికి బాగానే ఆడుతాడు కూడా, ఆట కూడా బాగానే ఆడుతాడు. ఎక్కడ చదువుకున్నాడు తెలుసా? చదువుకోవడం తెలియదు కానీ భోగాపురం చంద్ర స్కూల్లో మాత్రం 6 నెలలు అంతా స్కూల్ టీచర్గా చేశాడు అబ్బాయి. అప్పుడు స్కూల్ టీచర్గా చేశాడు, ఆర్మీ తగలకముందు. ఆ తగిలిన తర్వాత వెళ్ళిపోయాడు. అప్పుడు దాకా నాకు తెలుసు ఆ స్కూల్కి నేను పిల్లలు తిప్పుతాను, అందుకే నేను చూసాను అక్కడ. అంటే కొన్నాళ్ళ పాటు స్కూల్ టీచర్గా చేస్తూ ఇక్కడ ఆర్మీ వైపు వెళ్ళారు, సోల్జర్గా వెళ్ళి ఈరోజు బిగ్ బాస్ రావడం, ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఒక స్టెప్ బై స్టెప్ అంచెలంచెలుగా ఇంత స్థాయికి వెళ్ళారు, అలా అనిపిస్తుంది. చాలా మంచిది అనిపిస్తుంది, ఎందుకంటే మా తోటి కుర్రోడే కదా, ఎంతవరకు వచ్చాడంటే ఇది కదా, మాకు కూడా ఆనందకరం. ఎందుకంటే మాతోటి మేము అందరం అక్కడ ఊరు పక్కన ఊరు అందరం కలిసిమెలిసి ఉన్నోళ్ళమే, అదనమాట. సో చూసాం కదా, ఇక్కడ ఈ గ్రామస్తులంతా కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. చూస్తూ ఉంటే మా చుట్టుపక్కల గ్రామాలకి చాలా పేరు తీసుకుని వచ్చాడంటూ కూడా చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా ఒకవైపు ఫ్లెక్సీలతో ఆహ్వానం పలుకుతున్నారు, ఫ్లెక్సీల్లో కూడా ఖచ్చితంగా కళ్యాణ్ పడాలకైతే ప్రతి ఒక్కరు కూడా బిగ్ బాస్ సంబంధించిన ఓటింగ్ అయితే వేయాలంటూ కూడా మరొక ఎందుకంటే విన్నర్గా చూడాలనిపిస్తుంది. ఎందుకంటే సామాన్యమైనటువంటి వ్యక్తి ఈరోజు
బిగ్ బాస్కి వెళ్ళి విన్నర్గా వస్తున్నటువంటి సామాన్య విషయం అయితే కాదు. ఎంతోమంది బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి ఎంతోమంది రిజెక్ట్ అయ్యి ఎంతోమంది ఎలిమినేట్ అయినటువంటి వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. కానీ అందరికీ ఇదైతే సాధ్యం కాదు. ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమం జరగడంతో మేమంతా కూడా చాలా ఆనందంగా ఉన్నామంటూ కూడా ఆ గ్రామస్తులు తాను సంబంధించినటువంటి బాల్య స్నేహితులు అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చెప్పుకొస్తున్న నేపథ్యాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్ RTV విజయనగరం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.